మన వాళ్ళందరికీ వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు అమెరికాలో గడ్డు కాలం నడుస్తా ఉన్నది. చదువు అయిపోయిన వాళ్ళకి గడ్డు కాలం నడుస్తా ఉంది. సాఫ్ట్‌వేర్ జాబులు చేసుకునే వాళ్ళకి ఆ గడ్డు కాలం నడుస్తా ఉంది. ఇప్పుడు యూఎస్ ఎళ్ళాలి అంటే హెచ్-1బీ వీసా రూల్స్ దారుణంగా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న సొల్యూషన్ ఏంటి? జాబ్ చేసే వాళ్ళకు. అయితే ఇక్కడ మీరొకటి 2 గమనించాలి. ఫస్ట్‌దొచ్చేసరికి ఏంటంటే ఈ హెచ్-1బీ వీసా ఎఫెక్ట్ దెబ్బకి అమెరికాలో ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు బాగా గణనీయంగా పడిపోతాయి. అంటే నిరుద్యోగులు పెరిగిపోతారు. ఇక ఇండియా నుంచి అమెరికా పంపించాలి జాబులకి అనుకునే వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుంది? ఇండియాలో ఉద్యోగాలు పెరుగుతాయి వాళ్ళకు. ఇక్కడ నిరుద్యోగం తగ్గిపోతుంది. అయితే అయినా కూడా యూఎస్ఏ పంపించాలంటే 3 మార్గాలు వాళ్ళు పెట్టారు. ఒకటి ఓ1, ఇంకొకటి ఎల్1, మూడోది ఈ2. ఈ 3 వీసా పద్ధతులనమాట. ఓకేనా? సో, ఈ 3 కేటగిరీలు వీసాల మీద ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఒకటొచ్చేసరికి ఏంటంటే, ఈ ఎంప్లాయీ పెర్ఫార్మన్స్ అతను పెర్ఫార్మన్స్‌ని బట్టి ఇతను హైలీ క్వాలిఫైడ్ అని చెప్పేసి పంపించే విధంగా ఉంటుంది. ఇంకొకటొచ్చేసరికి ఈ కంపెనీ తరపున వచ్చేసరికి పంపించేది ఉంటది గదా! బిజినెస్ టైప్‌లో. సో, ఆ టైప్‌లో ఉంటుందనమాట.